అయితే మరి ధర్మరాజు గారు ఆయుధాలను పట్టుకెళ్లి జమ్మి చెట్టు మీద పెట్టడం వరకు బాగానే ఉంది. కానీ ఇది 100 సంవత్సరములు నిండి శరీరాన్ని విడిచిపెట్టినటువంటి మా అమ్మ యొక్క కళేబరం అని చెప్పడంలో అబద్ధం ఆడినటువంటి దోషం అంటదా ఆయనకి? అది అబద్ధం కాదా అంటే, యక్ష ప్రశ్నలకి ధర్మరాజు గారు జవాబులు చెప్పినప్పుడు నేను మీకు 2 విషయాలు ప్రతిపాదించడం జరిగింది. ధర్మములన్నింటిలోకి గొప్పదైనటువంటి ధర్మం అహింస. అహింస పరమో ధర్మ అని. అహింస అంత గొప్ప ధర్మం అవడానికి కారణం కేవలముగా కర్మ ఎందు ఒక ప్రాణిని శిక్షించకుండా ఉండడము అన్న నిగ్రహశక్తి చేత కాదు. సమస్త భూతముల ఎందున్నటువంటి ప్రేమ వలన వాటికి అపకారం చేయడు కాబట్టి ధర్మములలో అహింస సర్వోత్కృష్టమైన ధర్మమైంది. అలాగే సత్యాన్ని పలికినప్పుడు కూడా ప్రధానమైన కారణం ఏమవుతుంది అంటే, అన్ని ప్రాణుల ఎందు ఉన్నటువంటి ప్రేమ కారణమవుతుంది. సత్యం వద అంటే ఎవరేమైపోయినా నిజం చెప్పమని కాదు అని మీకు నేను అన్వయం చేసి చూపించాను. ఆర్తితో ఉన్న వాళ్ళని ఆదుకునేటప్పుడు వాళ్ళకి మనం ఆశ్రయం ఇచ్చినా వాళ్ళని బాధ పెట్టాలని ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తులు వచ్చి ఎవరిని వాళ్ళు కరుగుతున్నారో వాళ్ళు మీ దగ్గర ఆశ్రయం పొందారా అడిగితే అవును ఆశ్రయం పొందారు అని సత్యం చెప్పి వాళ్ళు బాధపడడానికి కారణం కావడం కన్నా, మీరు ఎవరిని కరుగుతున్నారో వారికి రాలేదే అని అబద్ధం చెప్పినా దాని వలన వాళ్ళకి అసత్య దోషం రాదు. కారణం ఆర్తత్రాణ పరాయణత్వం, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలనేటటువంటి ప్రేమ ప్రధానమైనటువంటి కారణములై వారు వాచికంగా అబద్ధం చెప్పినా దాని వలన వాళ్ళకి అమృత దోషం రాదని, అది సత్యము కిందకే వస్తుందని మీకు రామాయణం సుందరకాండలో సీతమ్మ తల్లి హనుమతో మాట్లాడేటువంటి సందర్భంలో రాక్షసులు ఆమెను వచ్చి ప్రశ్న వేసినప్పుడు ఇల్లువేన అభిజానాతి యద్వా కరిష్యతి హరివక్యే పదాభిజానాతి సంశయ అని చెప్పినటువంటి సందర్భాన్ని ఉదాహరణలుగా చూపించడం జరిగింది. ఇక్కడ ధర్మరాజు గారి పరిస్థితి కూడా అంతే. ధర్మరాజు గారు ఒక పెద్ద సత్యాన్ని ఆచరించారు. ఏమిటి ఆయన చేయవలసిన పెద్ద సత్యాచరణం అంటే, ఆయన ఒక ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. జూదంలో ఓడిపోయిన తర్వాత అది కపట జూదమా ఇంకొకట వదిలిపెట్టండి. అక్కడ ప్రతిజ్ఞ ఏమి అంటే 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి. ఈ 13 సంవత్సరములు ఏ ప్రతిజ్ఞ చేసి వచ్చాడో ఆ ప్రతిజ్ఞని నిలబెట్టుకోవాలి. ఆ ప్రతిజ్ఞని నిలబెట్టుకోవాలి అంటే కేవలం భౌతికంగా వాళ్ళు దాక్కోవడమో వాళ్ళు వేషాలు మార్చడంతో అది పరిపూర్ణం కాదు. వాళ్ళ ఆచూకీ తెలియచేయడానికి ప్రధాన సాధనములు వాళ్ళ ఆయుధములు. అవి కూడా గోప్యంగా ఉండాలి. బట్టి అధిదేవతలు ఉన్నారు కాబట్టి వాటిని ప్రసన్నం చేసుకున్నాడు. చేసుకుని తన ప్రతిజ్ఞ ఏదైతే ఉందో, ప్రధానమైన సత్యము ఏదుందో, ఏది తాను సాధించాలో అటువంటి సత్యమును తాను సాధించడం కోసం అక్కడ తల్లి మరణించింది అని చెప్పి ఏదో కళేబరాన్ని తీసుకొచ్చి చెప్పినా అది అసత్యము కిందకి రాదు. పెద్ద సత్యాన్ని నిలబెట్టడానికి ఒక చిన్న అసత్యము పలికినా అది అసత్యము కింద శాస్త్రం నందు పరిగణింపబడదు. పైగా అది ఆయన ఎవరిని మోసం చేయడానికో ఎవరి మీదో ద్వేషభావంతో చేసినది కాదు. తాను చేసినటువంటి ఒక ప్రతిజ్ఞని నెరవేర్చుకోవడం కోసం తాను తీసుకున్న జాగ్రత్త. అందుకే అది ఆపద్ధర్మం అవుతుంది. కానీ అసత్య దోషము ఆయన ఎందుకు అన్వయమయ్యేటువంటి అవకాశం ఉండదు. అన్ని తెలిసిన మహాత్ముడు కాబట్టి ధర్మరాజు గారు ఆ విధంగా జాగ్రత్త తీసుకుని కంపుభట్టు అన్న పేరుతో ఆ విరాట మహారాజు గారి యొక్క ఆస్థానంలో ఆశ్రయాన్ని పొంది అజ్ఞాతవాస కాలాన్ని పూర్తి చేసుకోవడానికి నిర్ణయించుకున్నాడు. మిగిలినటువంటి 9 సోదరులు ద్రౌపదీదేవి కూడా అక్కడ ఆశ్రయం పొంది వారికి ఉచితమైనటువంటి వేషంలో వారు ప్రవేశించినటువంటి కొంతకాలానికి పైకి కనపడని ఒక ధార్మికమైన సమస్య ఉత్పన్నమైంది.